we discuss about Sarkaria Commission. Sarkaria Commission అంటే ఏంటో తెలుసుకుందాం. The Union government has appointed a high level commission under the chairmanship of Justice Ranjit Singh Sarkaria, a retired Supreme Court Chief Justice, on 9th June 1983 to suggest the recommendations on the union and state relations in India. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు అనే వాటిని సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్కి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి రంజిత్ సింగ్ సర్కారియా అంటారు, ఆర్ఎస్ సర్కారియా అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టుని ఈ యొక్క సర్కారియా కమిషన్కి చైర్మన్గా అపాయింట్ చేశారు. సో ఈ సర్కారియా కమిషన్కి చైర్మన్గా రంజిత్ సింగ్ సర్కారియాని అపాయింట్ చేశారు కాబట్టి ఆ యొక్క చైర్మన్ పేరు మీదే, అంటే ఆ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్షుడి పేరు మీద ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ది సర్కారియా కమిషన్ ఇంక్లూడ్స్ 3 అదర్ మెంబర్స్ కాల్డ్ బి శివరామన్, రామసుబ్రహ్మణ్యం అండ్ ఎస్ఆర్ సేన్ వర్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ది సర్కారియా కమిషన్. అంటే ఈ సర్కారియా కమిషన్లో ఈ యొక్క రంజిత్ సింగ్ సర్కారియా అనేటువంటి చీఫ్ జస్టిస్ ఏమో చైర్మన్గా ఉంటారు, అలాగే ఇతర 3 సభ్యులేమో మెంబర్స్గా కూడా ఉంటారని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ 9th June 1983 ఈ 1983 జూన్ 9వ తారీఖున ఈ సర్కారియా కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే ది సర్కారియా కమిషన్ సెండ్ ఇట్ రిపోర్ట్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ 27th October 1987. అంటే 1983లో స్టార్ట్ చేసినటువంటి సర్కారియా కమిషను కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి సూచనలు తెలియజేయడానికి 27 అక్టోబర్ 1987లో తన యొక్క నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దేర్ ఆర్ నియర్లీ 247 రికమెండేషన్స్ టు ఇంప్రూవ్ ది యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అనే వాటిని మెరుగుపరచడానికి ఒక 247 సూచనలు ఈ సర్కారియా కమిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అట్లాగే ది సెవరల్ కమిషన్స్ వర్ అపాయింటెడ్ బిఫోర్ ది సర్కారియా కమిషన్ టు రివ్యూ ది యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మెరుగుపరచడానికి ఈ సర్కారియా కమిషన్ కంటే ముందు అనేక రకాలైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఆన్ 1966 అండ్ రాజమన్నార్ కమిటీ ఇన్ 1969, రాజమన్నార్ కమిటీ. సో ఈ సర్కారియా కమిషన్ కంటే ముందే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే వాటిని మెరుగుపరచడం కోసం ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని పాలనా సంస్కరణల సంఘం అంటారు, పరిపాలనా సంస్కరణల సంఘం అంటారు. ఈ పరిపాలనా సంస్కరణల సంఘం అనేటువంటి దాన్ని 1966లో ఈ మొరార్జీ దేశాయ్ అనేటువంటి చైర్మన్గా దానికి ఉన్నారు. అలాగే ఈ రాజమన్నార్ కమిటీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1969. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. అంటే కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేసింది 66లో. అలాగే రాజమన్నార్ కమిటీ అనే దాన్నేమో తమిళనాడు స్టేటు రాజమన్నార్ అనేటువంటి హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షతన ఒక రాజమన్నార్ కమిటీ అనే దాన్ని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే వాటిని మెరుగుపరచడం కోసం, అంటే సూచనలు చేయడం కోసం ఈ కమిషన్లు ఏర్పాటు చేశారు. అయితే అసలు ఈ కమిషన్స్ ఎందుకు వేస్తున్నారు? యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ మధ్యలో ఎందుకని ఇన్ని కమిషన్స్ వేయడం జరుగుతుందంటే, according to our Indian constitution, the union government has the more powers than the state government. అంటే కేంద్ర ప్రభుత్వం అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ అధికారాలు రాజ్యాంగం ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది భారతదేశం యొక్క దేశ రక్షణ కోసం, ముఖ్యమైనటువంటి అంశాలు అనే వాటిని రక్షించుకోవడం కోసం ఈ యొక్క అధికారాలు చలాయించడం జరుగుతుందని రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు భావించడం జరిగింది. అయితే డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 1950 to 1967 there is no major conflicts between the union government and state governments. అంటే 1950 నుంచి 1967 సంవత్సరం వరకు ఈ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మేజర్ కాన్ఫ్లిక్ట్స్ కానీ లేదా డిస్ప్యూట్స్ అనేటువంటివి లేవు, బికాజ్ ఆఫ్ ది సింగిల్ పార్టీ డామినెన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏక పార్టీ ఆధిపత్యం అనేటువంటిది ఉండింది. దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.
ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1885. ఈ 1885లో ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే దాన్ని స్థాపించారు. ది బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అవర్ ఇండియా, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సభ్యులే నాయకులుగా ఉన్నారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సమ్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ఫాలోడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆఫ్టర్ ది మేకింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారతదేశానికి రాజ్యాంగం రచించేటువంటి సమయంలో కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన జాతి నాయకులందరూ కూడా ఈ యొక్క జాతీయ కాంగ్రెస్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. తర్వాత ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ, అలాగే తర్వాత ఎమినెంట్ లీడర్స్ అందరూ కూడా ది ఆర్ బిలాంగ్స్ టు ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ 1885లో స్టార్ట్ చేసినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారసత్వంగా మన భారతదేశంలో సింగిల్ పార్టీ డామినెన్స్ అనేటువంటిది ఉండింది. ది 1950 to 1967, డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 1950 to 67, there is no major disputes between the union and state governments in India because of single party dominance in India. Majority of the states followed the same political party either in both central and state governments. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే రకమైనటువంటి పార్టీ ఉంటుంది కాబట్టి సహజంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు అనేటువంటివి రావడానికి ఆస్కారం లేదు. బట్ ఇక్కడ ఆఫ్టర్ ది 1967 జనరల్ ఎలక్షన్స్, 1967 general elections, the Indian National Congress was defeated by the 9 states for the effect of the regional parties in India. సో భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగిన తర్వాత 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది 9 రాష్ట్రాల్లో ఓడిపోవడం జరిగింది. ఈ 9 రాష్ట్రాల్లో ఓడిపోవడం వల్ల ఆటోమేటికల్లీ ది పొజిషన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, ది కాంగ్రెస్ పార్టీ బికేమ్ వీక్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ పార్లమెంట్. ఈ కేంద్ర పార్లమెంట్లో లేదా కేంద్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక బలం తగ్గిపోయింది కాబట్టి, మెజారిటీ అనేది తగ్గిపోయింది కాబట్టి ది నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ అపోజ్డ్ ది రూల్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ది యూనియన్ గవర్నమెంట్ కెనాట్ ఇంటర్ఫియర్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి రీజనల్ పార్టీస్ అనేవి కూడా అపోజ్ చేయడం జరిగింది. అంటే ది రీజనల్ పార్టీస్ అంటే ఏంటంటే ప్రాంతీయ పార్టీలు. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో కానీ ఏదైనా ఒక సమూహానికి సంబంధించినటువంటి కానీ రిలీజియన్ కానీ లేదా రీజియన్ కానీ లేదంటే ఒక లాంగ్వేజ్ మీద కానీ డిపెండ్ అయ్యి ఏర్పాటు చేసినటువంటి పార్టీలన్నీ కూడా రీజనల్ పార్టీస్ అంటారు. బికాజ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఈ జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కువ శాతం మంది వివిధ రకాలైనటువంటి పార్టీలు పెట్టుకోవడం బయటకు వచ్చేయడం జరిగింది. సిపిఐ, సిపిఎం అంటారు, అలాగే జనతా పార్టీ, స్వరాజ్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ అండ్ సమ్ ఆఫ్ ది రీజనల్ పార్టీస్ ఆర్ ఆల్సో అరౌండ్ దేర్ ఓన్ ఇండివిజువల్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో సొంతంగా పార్టీలు పెట్టుకోవడం ఇవన్నిటి వల్ల కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం అనేటువంటిది ఎక్కువగా పెరిగిందని మనం తెలుసుకోవాలి. ది రీజనల్ పార్టీస్ ఆర్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంటల్ పార్టీస్ opposed in most of the states in India are the intervention or centralization of the union government, increasing the power of union government in the affairs of the state government. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం అనేటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏతర పార్టీలన్నీ కూడా వ్యతిరేకించడం ప్రారంభించాయి. ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ బై ది ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆర్థిక పరమైనటువంటి సంబంధాల మీద ఈ యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పవచ్చు. ఎందుకనంటే ది స్టేట్ గవర్నమెంట్స్ హ్యావింగ్ సమ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు ఆర్థిక సహాయం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం. బికాజ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్, ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనే వాటిని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కావాలి. సో కేంద్ర ప్రభుత్వం అనేది ఫైనాన్షియల్ రిలేషన్స్ అనే వాటిల్లో కనుక ఆర్థిక సంబంధాల్లో కనుక చొరవ తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, సమస్యలు వస్తూ ఉంటాయి. సో ది స్టేట్ గవర్నమెంట్స్ డిపెండ్స్ అపాన్ ది ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 1967. And another problem is appointment of governor in the states. Generally the governors are appointed by the President of India
ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అలాగే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్ నియమించడం జరుగుతుంది. జనరల్లీ ది గవర్నర్ బిలాంగ్స్ టు ది సమ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారో లేదంటే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని గవర్నర్గా నియమించడం జరుగుతుంది యూనియన్ గవర్నమెంట్. బికాస్ ది గవర్నర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్కి ఎగెనిస్ట్గా వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకుంటారో ది గవర్నర్ కెన్ ఆల్సో యాక్ట్ అన్ ఏజెంట్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా గవర్నర్ ఉన్న తర్వాత ఈ గవర్నర్ ఏం చేస్తాడంటే అవసరమైనటువంటి సందర్భంలో ది గవర్నర్ క్యాన్ యూజ్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్ టు డిజాల్వ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయడం కానివ్వండి ఆర్ డిస్మిసల్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ మినిస్టర్స్. అండ్ ది గవర్నర్ ఆల్సో యూజ్ హిజ్ డిస్క్రిషనరీ పవర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. సో దీస్ ఆర్ కాంట్రవర్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. సో ది స్టేట్ గవర్నమెంట్స్ డిమాండెడ్ ది అబాలిషన్ ఆఫ్ ది గవర్నర్ పోస్ట్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేశాయంటే అసలు ఈ గవర్నర్ పదవి అనేది మాకు అవసరం లేదు, గవర్నర్ పదవిని రద్దు చేయండి, ఎందుకంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి డిమాండ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సమస్యలు వచ్చినటువంటి తరుణంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ సమ్ కమిషన్స్ అగెన్స్ట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి సక్రమంగా ఉండటానికి మెరుగైన సూచనల కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కమిషన్లు వేయడం జరిగింది. సో ఇవాళ మనం సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ది రికమెండేషన్స్ ఆఫ్ సర్కారియా కమిషన్. ది సర్కారియా స్ట్రాంగ్ సెంటర్, బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండాలంటారు యొక్క సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా. ది సర్కారియా కమిషన్ ఫేవర్డ్ ది రిటెన్షన్ ఆఫ్ ది స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది బలంగా ఉండటంలో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలను కొంతవరకు తగ్గించాలి అని సర్కారియా కమిషన్ సజెస్ట్ చేసింది. అండ్ ఆల్సో ది సజెషన్ ఆఫ్ సర్కారియా కమిషన్ ఆల్సో ఫర్మ్లీ రిజెక్టెడ్ ది కర్టేలింగ్ పవర్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. భారతదేశ సమగ్రతను, ఐక్యతను, భద్రతను దృష్టిలో పెట్టుకుని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం మాత్రం ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అనేది ఉండాలి. సో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దేశ సమగ్రతకు, ఐక్యతకు భంగం కలిగేటువంటి పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చు అని సర్కారియా కమిషన్ సూచించడం జరిగింది. అండ్ ఆల్సో కన్సల్టేషన్స్ అంటే సంప్రదింపులు. ది యూనియన్ గవర్నమెంట్, ది సర్కారియా కమిషన్ రిజెక్టెడ్ ది డిమాండ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఐటమ్స్ టు కాన్కరెంట్ లిస్ట్. అండ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో ఈ సమ్ ట్రాన్స్ఫర్డ్ ఐటమ్స్ టు ది సర్టెన్ ఐటమ్స్ టు ది కాన్కరెంట్ లిస్ట్. ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు లేదా రెసిడ్యూరీ పవర్స్లో అవశిష్టాధికారులో ఉన్నటువంటి అంశాలు కాన్కరెంట్ లిస్టులో ఉమ్మడి జాబితాలో చేర్చడం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రాబల్యం తగ్గుతుంది, కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ది సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కన్సల్ట్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఎనీ సబ్జెక్ట్స్ టు ది కాన్కరెంట్ లిస్ట్ ఇంక్లూడెడ్ ది కాన్కరెంట్ లిస్ట్ సజెస్టెడ్ బై ది సర్కారియా కమిషన్. అంటే ఈ సర్కారియా కమిషన్ అనేటువంటిది సూచనలు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే దాని మీద చట్టాలు, శాసనాలు చేయాలి అని సూచించడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చెప్పుకుందాం లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. లెజిస్లేటివ్ రిలేషన్స్, యూనియన్ లిస్ట్ అంటే కాన్కరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా, అంటే కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్.
ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి శాసన సంబంధాలు ఏంటంటే, యూనియన్ లిస్ట్ అంటే ఏంటంటే కేంద్ర జాబితా. ది యూనియన్ లిస్ట్ బిలాంగ్స్ టు ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందేమో కేంద్ర జాబితా. ది స్టేట్ లిస్ట్ బిలాంగ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేమో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు. అలాగే కాన్కరెంట్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఉమ్మడి జాబితా అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ శాసనాలు చేసేటువంటి అధికారం ఈ యొక్క యూనియన్ లిస్టులో కేంద్ర జాబితాలో ఉంటుంది. అలాగే రాష్ట్ర జాబితాల అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేస్తాయి. కానీ ఉమ్మడి జాబితాలో మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా అధికారాలను కలిగి ఉంటాయని రాజ్యాంగంలో చెప్పారు. మరి ఇక్కడ ఈ ఉమ్మడి జాబితాలో ఒక్క కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉంటారు కదా. సో సర్కారీ కమిషన్ ఏమంటుందంటే, ది సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కన్సల్ట్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ది సర్టెన్ ఐటమ్స్ టు ది ఇంక్లూడెడ్ ది కాన్కరెంట్ లిస్ట్. ఈ కాన్కరెంట్ లిస్ట్లో కనుక కొన్ని అంశాలు చేర్చాలి, మార్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు తీసుకుని చేయండి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు, అంటే సహకారపూర్వమైనటువంటి సమాఖ్య విధానం అంటారు. ది సర్కారియా కమిషన్ గ్రేటర్లీ సపోర్టెడ్ ది కోఆపరేషన్ బిట్వీన్ ది స్టేట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ అండ్ ఆల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు, ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే లోకల్ గవర్నమెంట్స్ అంటారు, స్థానిక ప్రభుత్వాలు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఆ యొక్క సంక్షేమ పద్ధతిలో, అంటే సహకార సమాఖ్య విధానం అనేటువంటి పద్ధతిలో టు ఇంప్లిమెంటేషన్ అండ్ ఫార్ములేషన్ ది పాలసీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏదైనా విధానాలను లేదంటే కార్యక్రమాలను ప్రవేశపెట్టాలంటే అందరూ కూడా సమానంగా ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించుకొని యొక్క తీర్మానాలు చేసుకోవాలని సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్, అంటే గవర్నర్ నియామకం ఇష్యూలో కూడా సర్కారియా కమిషన్ కొన్ని సూచనలు చేయడం జరిగింది. జనరల్లీ ది గవర్నర్ బిలాంగ్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ది గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్ నియమిస్తూ ఉంటాడు. సో ఇలాంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వ్యతిరేకంగా ఉంటున్నారు కాబట్టి ఈ గవర్నర్ పదవిని తొలగించాలని చెప్పేసి, అబాలిష్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ డిమాండ్ చేస్తాయని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమంటారంటే, ది సర్కారియా కమిషన్ రిజెక్టెడ్ ది అబాలిషన్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ షుడ్ బి అవాయిడెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ గవర్నమెంట్. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ అనేటువంటి పదవిని అనేటువంటి దాన్ని తొలగించాలి అనేటువంటి విధానాన్ని వ్యతిరేకించింది సర్కారియా కమిషన్. ఎందుకంటే ది సర్కారియా కమిషన్ ఆల్సో అపోజెస్ ది యాక్టివ్ పొలిటీషియన్ యాజ్ ఏ గవర్నర్. అంటే ఒక గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి ఈ యొక్క రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండకూడదని చెప్పేసి సర్కారియా కమిషన్ సూచించింది. అంటే యాక్టివ్ పొలిటీషియన్ అంటే రాజకీయాల్లో చురుకుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే హీ బిలాంగ్స్ టు ఎయిదర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఎనీ టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే అతను గనక రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తిని కనుక గవర్నర్గా నియమిస్తే అతను ఆటోమేటిక్గా పొలిటికల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. కాబట్టి ఇట్ అపోజెస్ ది సర్కారియా కమిషన్ ఆల్సో అపోజెస్ ది అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఈజ్ ఆల్సో నాట్ అన్ పొలిటికల్ పర్సన్, పొలిటికల్ యాక్టివిస్ట్. అంటే ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండకూడదు అని సూచన చేయడం జరిగింది. అండ్ ఆల్సో ది సర్కారియా కమిషన్ సజెస్టెడ్ దట్ ఏ పర్సన్ బిలాంగ్స్ టు ది నాన్ పొలిటికల్ పార్టీ పర్సన్. అతను రాజకీయేతరమైనటువంటి వ్యక్తి, రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలి, లేదా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అండ్ హీ మస్ట్ బి ఏ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, either non-controversial person or eminent person should be appointed as a governor. అంటే ఒక గవర్నర్గా నియమించాలంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని నియమించాలి, లేదంటే వివాదాలకు దూరంగా ఉన్నటువంటి నాయకుడిని నియమించాలి, లేదంటే ఒక రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి నాయకుడిని నియమించాలని చెప్పేసి సర్కారియా కమిషన్ సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ది సర్కారియా కమిషన్ ఆల్సో ప్రిఫర్డ్ బై ది మైనారిటీస్ బిలాంగ్స్ టు ది గవర్నర్. ఎవరైనా సరే దేశంలో అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను కూడా ఈ యొక్క గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు అని చెప్పేసి సర్కారియా కమిషన్ సజెస్ట్ చేయడం జరిగింది.
And the Sarkaria Commission also suggested that if the governor must be an eminent person and also he must not be appointed as the same state. అంటే ఒక గవర్నర్ని అతను ఏ గవర్నర్ ఏ రాష్ట్రానికి చెంది ఉన్నాడో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నియమించడానికి వీల్లేదు. బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ది చీఫ్ మినిస్టర్ కన్సల్టేషన్ ఈజ్ కంపల్సరీ. అంటే కనీసం వాళ్ళకి ఆ రాష్ట్రం ఏ రాష్ట్రంలో గవర్నర్ నియమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియజేయండి అని ఈ యొక్క సర్కారియా కమిషన్ సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ ది గవర్నర్ హీ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎయిదర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అదర్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఒక గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి తన యొక్క పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు. అయితే హీ మస్ట్ బి ఎలిజిబుల్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇతను గవర్నర్గా రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతను ఉపరాష్ట్రపతి పదవికి కానీ లేదా రాష్ట్రపతి పదవికి కానీ పోటీ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో కానీ లేదంటే ఈ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కానీ అతన్ని నియమించడానికి వీల్లేదు అని సర్కారియా కమిషన్ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియమించే విషయంలో కూడా ఈ యొక్క సర్కారియా కమిషన్ కొన్ని రకాలైనటువంటి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. జనరల్లీ ది చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. సాధారణంగా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తిని గవర్నర్ అనేటువంటి వ్యక్తి నియమిస్తాడు. హూ ఈజ్ ది మెజారిటీ పార్టీ లీడర్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎవరైతే ఆ రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ పార్టీ నాయకుడు ఉంటాడో అతన్ని ది గవర్నర్ ఇన్వైట్స్ ది చీఫ్ మినిస్టర్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. బాబు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరిలో కల్లా మెజారిటీ నాయకుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ముఖ్యమంత్రిని ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ఇఫ్ నో సింగిల్ పార్టీ గెయిన్స్ మెజారిటీ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకవేళ రాష్ట్రంలో కనుక ఏ ఒక్క పార్టీకి కూడా సరైనటువంటి మెజారిటీ కనుక లేకపోతే ది గవర్నర్ ఆల్సో ఇన్వైట్స్ ది కోయలేషన్ పార్టీ లీడర్ టు యాక్ట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం ప్రకారంగా ఎవరికైతే సరైనటువంటి మెజారిటీ అనేటువంటిది లెజిస్లేటివ్ అసెంబ్లీలో కనుక లేకపోతే ఆ ఉన్నటువంటి సభ్యుల్లోనే ఒక కోయిలేషన్ పార్టీ లీడర్, అంటే సంకీర్ణ పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో అతన్ని ముఖ్యమంత్రిగా నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉండింది. సో కోయిలేషన్ పార్టీ లీడర్ ఫార్మ్స్ ఇంటూ 2 ways. ఈ యొక్క సంకీర్ణ పార్టీ నాయకుడు అనే వ్యక్తి 2 పద్ధతుల్లో అపాయింట్మెంట్ చేయొచ్చు. ఎవరంటే ది ఎలక్షన్ బిఫోర్ పోలింగ్ ది ఎలక్షన్ ది పర్సన్ మస్ట్ బి డిసైడెడ్ బై ది కోయిలేషన్ పార్టీ. ఈ ఎలక్షన్స్కి వెళ్ళే ముందే ఎన్నికల ముందే ఈ మిగిలిన పార్టీస్ అంటే సంకీర్ణ కూటములు మిగిలిన చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కలిసి ఒక అభ్యర్థిని ముందుగానే ఎన్నికలు ముందుగానే వాళ్ళు ముందుగానే ప్రకటిస్తారు. ప్రకటించిన ప్రకారంగా అతను కనుక మెజారిటీ ప్రకారంగా కూటమి కనుక పార్టీలో కనుక వస్తే వాళ్ళు ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తారు. లేదు అంటే ఆఫ్టర్ పోస్ట్ పోలింగ్ ది ఎలక్షన్ ది కోయిలేషన్ లీడర్ విల్ బి ఎలెక్టెడ్. అంటే ఇక ఎన్నికలు గెలిచిన తర్వాత గెలిచినటువంటి సభ్యుల్లోనే ఒక వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలంటే అతనికి మెజారిటీ నిరూపించుకోవాలి. ఆ మెజారిటీ ఉంటేనే అతన్ని ముఖ్యమంత్రిగా నియమించాలని చెప్పేసి గవర్నర్ నియమించాలని చెప్పేసి సర్కారియా కమిషన్ సజెషన్ చేయడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్స్ రూల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356. The President rule or Article 356 Constitutional Emergency will be appointed by the President of India. భారత రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి పరిపాలన విధించడం జరుగుతుంది. When the President receives a report from the Governor, ఎప్పుడైతే ఒక రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి ఒక నివేదిక అనేది తీసుకుంటాడో, whenever the constitutionally elected government fails to carry on the administration on that particular state, the President can give the suggestion by advice taken by the governor, and the President can give orders from the సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్. ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో కనుక రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేది విఫలం చెందినట్లయితే, అంటే సరైన మెజారిటీ కనుక అసెంబ్లీలో లేకపోతే గవర్నర్ ఇచ్చినటువంటి సలహా మేరకు లేదా నివేదిక మేరకు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే రాష్ట్రపతి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పరిపాలన అనే దాన్ని విధిస్తాడు అకార్డింగ్ టు ఆర్టికల్ 356 ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. దీన్ని రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి అంటారు.
అంటే ఇక్కడ సర్కారియా కమిషన్ ఏమంటుందంటే, ది సర్కారియా కమిషన్ రికమెండెడ్స్ ది ప్రెసిడెంట్ రూల్ షాల్ నాట్ బి ఇంపోజ్డ్ రెగ్యులర్లీ, ఇట్ విల్ బి ఇంపోజ్డ్ ఓన్లీ రేర్ అకేషన్స్. ఎప్పుడైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే, తరచుగా మాత్రమే ఉపయోగించాలి. ది గవర్నర్ అనేటువంటి వ్యక్తి కొంత సమయం ఇవ్వాలి, ఆ మెజారిటీ పార్టీ నాయకుడికి కానీ ఆ ప్రభుత్వానికి కానీ కొంత సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయంలోపు వాళ్ళు మెజారిటీ నిరూపించుకుంటే ఆ యొక్క ప్రెసిడెంట్ రూల్ అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ గవర్నర్స్ అనేవాళ్ళు ఈ 356 ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ అనే దాన్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇఫ్ ఆల్ ది ఆల్టర్నేటివ్స్ విల్ బీ అవైలబుల్, ఇప్పుడు అన్ని రకాలైనటువంటి అవకాశాలన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని అవన్నీ కూడా అవకాశాలు ఇచ్చి, ఒకవేళ అవి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది వినియోగించుకున్నట్లయితేనే అప్పటికి కూడా ఆ ప్రభుత్వం అనేటువంటిది అక్కడ మెజారిటీ కనుక లేకపోతే అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ రూల్ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేయాలి ప్రెసిడెంటు, అప్పుడు మాత్రమే గవర్నర్ అడ్వైజ్ ఇవ్వాలి అని సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ రూల్ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు అని సర్కారియా కమిషన్ సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ది 3 లాంగ్వేజెస్ ఫార్ములా, అంటే 3 భాషల విధానం అనేటువంటి దాన్ని కూడా ది సర్కారియా కమిషన్ ఆల్సో సజెస్టెడ్ ది 3 లాంగ్వేజెస్ ఫార్ములా ఇన్ ది యూనియన్ స్టేట్ రిలేషన్స్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే వాటిని మెరుగుపరచడంలో కూడా ఈ 3 భాషల విధానం అనేటువంటిది ఉండాలి. అకార్డింగ్ టు 1968 నేషనల్ రెజల్యూషన్ పాలసీ ఆల్సో స్టేట్ ది ఎంకరేజెస్ ది 3 లాంగ్వేజెస్ ఫార్ములా. 1968 ఈ పాలసీ నేషనల్ రెజల్యూషన్ పాలసీ ప్రకారంగా కూడా 3 లాంగ్వేజెస్ అనేటువంటివి ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో ఈ హిందీ స్పీకింగ్ స్టేట్స్, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉంటాయి. అంటే హిందీ మాట్లాడేటువంటి రాష్ట్రాలు, హిందీ మాట్లాడినటువంటి రాష్ట్రాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే తప్పనిసరిగా హిందీ, ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ ఉండాలి. అట్లాగే ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి వచ్చేసరికి 1 మోడర్న్ లాంగ్వేజ్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. హిందీ, ఇంగ్లీష్తో పాటు ఒక మోడర్న్ లాంగ్వేజ్ అనేటువంటిది కంపల్సరీ వాళ్ళకి తెలియజేయాలి. లేదా నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో వచ్చేసరికి రీజనల్ లాంగ్వేజ్, అంటే ప్రాంతీయ భాష, అంటే వాళ్ళు ఏ రాష్ట్రానికి చెంది ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ అనేటువంటిది కూడా, అంటే ఒక లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఈ సర్కారియా కమిషన్ సజెషన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో సమ్ అదర్ రికమెండేషన్స్ గివెన్ బై ది సర్కారియా కమిషన్ రిగార్డింగ్ ది యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈ సర్కారియా కమిషన్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ది ప్రెసిడెంట్ ఆల్సో హ్యావింగ్ ఎక్సర్సైజ్ హిస్ వీటో పవర్ టు concerned bill received from the governor. The president can assent that bill or accept that bill immediately, or he holds with the bill or reject that bill. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ఆదేశాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీర్మానాలన్నీ కూడా ఈ యొక్క రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ పంపించినప్పుడు గవర్నర్ ఇచ్చినటువంటి నివేదికని వెంటనే ఆమోదించవచ్చు రాష్ట్రపతి, లేదంటే వాటిని తిరస్కరించేటువంటి అధికారం, లేదంటే హోల్డ్లో పెట్టేటువంటి అధికారం రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ సర్కారియా కమిషన్ ఏం చెప్తారంటే, ది ప్రెసిడెంట్ కెన్ గివ్ సర్టెన్ రీజన్ టు ది స్టేట్ గవర్నమెంట్. ఎందుకని ఆ యొక్క తీర్మానాన్ని వ్యతిరేకించారు, ఎందుకని ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి అక్కడ హోల్డ్లో పెట్టాడు, ఆ రీజన్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి అంటారు. అంటే అంతకుముందు ఏంటంటే అది తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు, గవర్నర్కి ఆ యొక్క విచక్షణ అధికారం ఉండింది, వీటో పవర్ ఉంది అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ యూనియన్ స్టేట్ రిలేషన్స్ మధ్యలో ఎటువంటి వివాదాలు రాకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇంపార్షియల్గా, నిష్పక్షపాతంగా పరిపాలన ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సజెషన్ చేయడం జరిగింది. అట్లాగే ది యూనియన్ గవర్నమెంట్ కెన్ అపాయింటెడ్ అండ్ ఎంక్వైరీ కమిషన్స్ ఆన్ ది చీఫ్ మినిస్టర్స్ ఆర్ ది స్టేట్ మినిస్టర్స్. అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద లేదా రాష్ట్ర మంత్రుల మీద కొన్ని రకాలైనటువంటి ఎంక్వైరీ కమిషన్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో సర్కారియా కమిషన్ సజెషన్ ఏమంటారంటే, అది ఎంక్వైరీ కమిషన్ చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే, లేదంటే పార్లమెంట్లో సభ్యుల ఆమోదం ఉంటేనే అక్కడ వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేయండి. అంతేగాని వాళ్ళకి ప్రత్యేకంగా ఒక వ్యక్తుల్ని
మీద డిస్క్రిమినేటరీ రోల్లో వాళ్ళకి అంటే పక్షపాతం చూపించేసి ఎంక్వైరీ కమిషన్ చేయొద్దు అని ఇలాగ కొన్ని సజెషన్స్ అనేవి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సర్కారియా కమిషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఇంకా ఈ సర్కారియా కమిషనే కాకుండా పూంచి కమిషన్ అనే దాన్ని కూడా మనం చెప్పుకుందాం ఈరోజు. ది యూపీఏ గవర్నమెంట్ సెటప్ ఏ హై లెవెల్ కమిషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ మదన్ మోహన్ పూంచి, ఏ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్ 2007. ఈ 2007 సంవత్సరంలో 2007లో యూపీఏ గవర్నమెంట్ అంటారు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంకీర్ణ కూటమి కాంగ్రెస్తో పాటు ఇతర కూటములు కూడా కలిపి ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి మదన్ మోహన్ పూంచి, ఆయన పేరు సుప్రీంకోర్టు జడ్జి గారి పేరు మదన్ మోహన్ పూంచి అంటారు, ఆయన అధ్యక్షతన వేసినటువంటి కమిషన్ని పూంచి కమిషన్ అంటారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్కి ఒక పేరు ఎందుకు వస్తుందంటే ఆ కమిషన్కి ఎవరైతే చైర్మన్గా ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సర్కారియా కమిషన్ అనేటువంటి కమిషన్ ఎప్పుడు వచ్చింది, రంజిత్ సింగ్ సర్కారియా ఆ కమిషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి దానికి సర్కారియా కమిషన్ అని పేరు వచ్చింది. ఇక్కడ పూంచి కమిషన్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే మదన్ మోహన్ పూంచి అనేటువంటి రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటి వ్యక్తి ఈ పూంచి కమిషన్కి చైర్మన్గా ఉన్నారు కాబట్టి దీని పూంచి కమిషన్ అని వచ్చింది. సో ఇట్లాగా ఏదైనా ఒక కమిషన్కి ఎవరైతే చైర్మన్ ఉంటారో ఆ చైర్మన్ పేరు మీద మాత్రమే ఆ కమిషన్ అనేటువంటిది ఉంటుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ది పూంచి కమిషన్ ఆల్సో సపోర్ట్స్ ది సర్కారియా కమిషన్. ఈ సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి సూచనలను కూడా ఈ పూంచి కమిషన్ అనేటువంటిది సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ది పూంచి కమిషన్ ఆల్సో సపోర్టెడ్ ది కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే సహకారపూర్వకమైనటువంటి సమాఖ్య విధానం అనేటువంటిది ఉండాలని చెప్పేసి కూడా పూంచి కమిషన్ చెప్పడం జరిగింది. ది పూంచి కమిషన్ సబ్మిట్స్ ఇట్స్ రిపోర్ట్స్ ఇన్ 2010, అంటే 2007లో 2007లోనేమో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ పూంచి కమిషన్ని ఇది 2010లో అంటే 2010 సంవత్సరంలో ఆ పూంచి కమిషను తన యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ది పూంచి కమిషన్ ఆల్సో సజెస్ట్ ది 310 సజెషన్స్ అబౌట్ ది యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 310 రికమెండేషన్స్ అనే వాటిని సజెస్ట్ చేయడం జరిగింది పూంచి కమిషన్. సో ఈ పూంచి కమిషన్ ఇచ్చినటువంటి సజెషన్స్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ది పూంచి కమిషన్ రికమెండ్స్ ది టు అలౌ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ ఫోర్సెస్ టు ది స్టేట్ గవర్నమెంట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ పోలీసు బలగాలు ఏవైతే ఉంటాయో పారామిలిటరీ బలగాలు అనేటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో నియమించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఎందుకని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా డిప్లాయ్మెంట్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఈ పారామిలిటరీ బలగాలు లేదంటే ఈ యొక్క సాయుధ అంటే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఆర్పిఎఫ్ ఇట్లాగ కేంద్ర సర్వీస్లో ఉన్నటువంటి రక్షక భట వ్యవస్థ ఎవరైతే ఉంటారో పోలీసులు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వంలో విధించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎందుకని ఇలా చెప్పారంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో కానీ లేదంటే ఏదో ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఏదైనా ఒక ఉద్యమాలు జరిగినప్పుడు, తిరుగుబాట్లు జరిగినప్పుడు, ఏదైనా ఒక గొడవలు జరుగుతాయి అనేటువంటి ఊహించినటువంటి సందేశాలు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక వాటిని ఆ సమస్యలను సరిచేయలేవు అని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బలగాలనే వాటిని రాష్ట్ర ప్రభుత్వంలో దించవచ్చు, అంటే వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవేళ కనుక అనుకోనిటువంటి సందర్భంలో కనుక అల్లర్లు గొడవలు జరిగినటువంటి సందర్భంలో ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుని, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని, ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం వాళ్ళు వైఫల్యం చెంది వీళ్ళందరూ కలిసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చేలోపు ఇక్కడ శాంతి భద్రతలు అనేటువంటివి రాష్ట్రంలో విఘాతం కలుగుతుంది. అంటే నో సింగిల్ పర్సన్ షల్ బి ఇంజూర్ వితౌట్ ఎనీ కాజ్, అంటే ఏ ఒక్క చిన్న విషయానికి ఏ ఒక్క వ్యక్తి కూడా భయపడటానికి, బాధపడటానికి, గాయపడటానికి వీలు లేదు. అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క మిలిటరీ బలగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో అపాయింట్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని పూంచి కమిషన్ సజెషన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ది షార్ట్ పీరియడ్లో అంటే తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవచ్చు. ఒక 1 వీక్ లోపు దాన్ని కంటిన్యూ చేయాలా లేదా తొలగించాలనేటువంటి నిర్ణయం మాత్రం స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి ఉండాలని చెప్పేసి ఈ పూంచి కమిషన్ కూడా సజెషన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ది పూంచి కమిషన్ ఆల్సో రికమెండ్స్ ది అండ్ సపోర్టెడ్ ది సర్కారియా కమిషన్ రిగార్డింగ్ ది మ్యాటర్స్ ఆఫ్ ది గవర్నర్. ఒక గవర్నర్ అనేటువంటి నియామక విషయంలో కూడా సర్కారియా కమిషన్ ఏదైతే సూచనలు చేసిందో అవే సూచనలు పూంచి కమిషన్ కూడా చేయడం జరిగింది. అంటే ది అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ షుడ్ బి ఏ నాన్ పొలిటికల్ పర్సన్. ఇట్ సజెస్ట్ ది నాన్ పొలిటికల్ పర్సన్ ఆర్ a non-controversial person or eminent person will be appointed as a governor of the state. అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక గవర్నర్గా వివాదాస్పదంగా లేనిటువంటి వ్యక్తులను మాత్రమే నియమించాలని ఈ పూంచి కమిషన్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాగే ది ఫైనాన్స్ కమిషన్ అంటారు. ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటంటే ఆర్థిక సంఘం. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఏ ఫైనాన్స్ కమిషన్. ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా దేశంలో ఒక ఆర్థిక సంఘం అనేటువంటిది ఉండాలి. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని అలాగే అదర్ మెంబర్స్ని అపాయింట్ చేసేటువంటి అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. ది ఫైనాన్స్ కమిషన్ సజెస్ట్ ది రికమెండేషన్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది మ్యాటర్స్ రిలేటెడ్ టు ది ఫైనాన్షియల్ అఫైర్స్. ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అధికారం ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి గ్రాంట్లు బడ్లేంటే కొన్ని రకాలైనటువంటి నిధులు సూచనలు కూడా చేసేటువంటి అధికారం ఏ నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి ఇవన్నీ సూచనలు కూడా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే నీతి ఆయోగ్. ది ప్లానింగ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇయర్ ఆఫ్ 1950. 1950వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి ఒక ప్లానింగ్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే తెలుగులో ప్రణాళికా సంఘం అంటారు. ది ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. ఈ ప్రణాళికా సంఘానికి ఈ యొక్క చైర్మన్గా అధ్యక్షుడిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటాడు. అలాగే ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ అపాయింటెడ్ ది ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ది మెయిన్ సబ్జెక్ట్ ది మెయిన్ మోటో ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ ఈజ్ టు అపాయింట్ ది 5-year plans. అంటే పంచవర్ష ప్రణాళికలు అనే వాటిని ఏర్పాటు చేయాలి. 5 years ప్లాన్ పంచవర్ష ప్రణాళికలు ఉండాలి ఫర్ ది సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశం అనేటువంటిది సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక 5 సంవత్సరాలు ముందుగానే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తద్వారా దానికి అనుగుణంగా నిధులు లేదా లక్ష్యాలను నిర్దేశించుకొని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక ప్లానింగ్ కమిషన్ని జవహర్లాల్ నెహ్రూ అపాయింట్ చేయడం జరిగింది. అయితే ది ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై ది నీతి ఆయోగ్. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘాన్ని తొలగించేసి ఆ ప్రణాళికా సంఘం ప్రదేశంలో ప్లేస్లో ఈ యొక్క నీతి ఆయోగ్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ది నీతి ఆయోగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ January 1st, January 2014. 2014లో జనవరి 1న నరేంద్ర మోడీ ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి దాని బదులు నీతి ఆయోగ్ అని పేరు మార్చడం జరిగింది. నీతి ఆయోగ్ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటారు. అంటే ది నీతి ఆయోగ్లో ఈ అన్ని రాష్ట్రాల సీఎంస్ ఉంటారు. ది ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్లో ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది ఆల్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడా ఈ నీతి ఆయోగ్లో సభ్యులుగా ఉంటారు. అండ్ ఆల్ ది లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ ఇండియా
అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ అందరూ కూడా ఈ నీతి ఆయోగ్లో సభ్యులుగా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక నీతి ఆయోగ్ సభ్యులుగా ఉన్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి నిధులు, సమస్యలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నీతి ఆయోగ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నీతి ఆయోగ్ అంటే ఏంటంటే మనం ది ప్లానింగ్ కమిషన్ రీప్లేస్డ్ బై ది అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఆన్ 1st January 2014 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారు, దీన్ని జాతీయ అభివృద్ధి మండలి అంటారు. ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1952 బై ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఈ యొక్క 1952వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉంటారో మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో కూడా అన్ని రకాలైనటువంటి ముఖ్యమంత్రులు ఉంటారు. ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆల్సో consist of the lieutenant governors of the state and it consists of the nearly 147 members. ఈ జాతీయ అభివృద్ధి మండలిలో 147 మంది సభ్యులు ఉంటారు. సో ది ఆల్ ది హోమ్ మినిస్టర్స్ అండ్ అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిస్ట్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ ది ఒక ఎగ్జిక్యూటివ్ వింగ్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. ఒక ప్రణాళికా సంఘానికి ఉన్నటువంటి కార్యనిర్వాహకపరమైనటువంటి శాఖగా మనం జాతీయ అభివృద్ధి మండలి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాజ్ అపాయింటెడ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1990. 1990వ సంవత్సరంలో ఒక అంతర్రాష్ట్ర మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అకార్డింగ్ టు 263 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఆల్ ది మేజర్ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్ బై ది యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ బై ది ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఈ అంతర్రాష్ట్ర మండలి అనేటువంటిది రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వివాదాలు అనే వాటిని పరిష్కరించడానికి ఈ యొక్క అంతర్రాష్ట్ర మండలి ఉంటుంది. ది ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ప్రధానమంత్రి కూడా అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే అన్ని రకాలైనటువంటి ముఖ్యమంత్రులు కూడా అందులో ఉంటారు. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, జాతీయ సమగ్రత మండలి అంటారు. The Integration Council consists of it was introduced in the year of 1961. 1961వ సంవత్సరంలో ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ది ప్రైమ్ మినిస్టర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. ది ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ ది 6 members ఇన్ ది నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. ఈ ప్రధానమంత్రి ఒక 6 సభ్యుల్ని ఇంటిగ్రేషన్ కౌన్సిల్లో అపాయింట్ చేయడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టరు. అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లోనేమో ఒక 7 సభ్యులను అపాయింట్ చేస్తారు. అండ్ ది నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ ది లోక్సభ అండ్ అపోజిషన్ లీడర్స్ ఆఫ్ ది రాజ్యసభ. ఈ రాజ్యసభలో లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి సభ్యులు, అలాగే నీతి ఆయోగ్ సభ్యులు, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే అన్ని లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్. సో వీళ్ళందరూ కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. అంటే జాతీయ సమగ్రత మండలి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ది రేషిజం అండ్ కమ్యూనలిజం అండ్ ఎక్సెట్రా. అంటే జాతీయతత్వం లేదా మతతత్వం, కులతత్వం ఇలాంటి యొక్క విభిన్నమైనటువంటి అంటే వాటిలన్నిటికీ విరుద్ధంగా పనిచేసేటువంటి మండలిగా నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు అనేటువంటివి లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ది లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. ది లెజిస్లేటివ్ పవర్స్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి శాసనపరమైనటువంటి సంబంధాలు ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 245 of our Indian Constitution, Part 11 of our Indian Constitution deals with the legislative powers between the Union and states. According to 245 article deals with states that the Parliament can make any laws in the whole country or any territory, any part of the country, any part of India. భారతదేశం మొత్తానికి కానీ లేదా భారతదేశంలో కొన్ని ప్రాంతాల మీద కానీ శాసనాలు చేసేటువంటి పూర్తి అధికారం భారత పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు లెజిస్లేటివ్ పవర్స్. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీస్. అంటే
ఈ యొక్క అత్యవసర సమయాల్లో పరిపాలనాపరమైనటువంటి సంబంధాలు అనేటువంటివి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి అని చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 352 ఆర్టికల్ డీల్స్ విత్ ది నేషనల్ ఎమర్జెన్సీ, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది 352 అధికరణ ప్రకారంగా విధించడం జరిగింది. అంటే నేషనల్ థ్రెట్ ఆర్ ఎనీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అరైజింగ్ ఇన్ ది కంట్రీ, భారతదేశంలో ఏదైనా సరే ఒక యుద్ధ వాతావరణం సంభవించినప్పుడు 352 అధికరణ ప్రకారంగా జాతీయ అత్యవసర పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆర్టికల్ 356 చెప్పుకున్నాం అప్పుడే ఇందాకే, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఇట్ ఈజ్ అపాయింటెడ్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్స్. అండ్ ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 360 అధికరణ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేటువంటిది. అంటే పరిపాలనా సంబంధాలు అనేటువంటివి 3 రకాలుగా ఉంటాయి. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356, అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. సో ఈ 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఈ యొక్క సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మధ్యలో ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే డివిజన్ ఆఫ్ పవర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితా, అలాగే స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా, అలాగే కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అంటారు. ది డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్ డీల్స్ విత్ 3 టైప్స్. ఈ యూనియన్ లిస్ట్ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్ బిలాంగ్స్ టు స్టేట్ గవర్నమెంట్, అండ్ కాన్కరెంట్ లిస్ట్ బిలాంగ్స్ టు ది బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి సంబంధం ఉన్నటువంటి ఉమ్మడి జాబితా అంటారు. సో ఈ 3 రకాలైనటువంటి అంటే ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన చేస్తే ఈ కేంద్ర జాబితాలో ఒక 100 అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, హోమ్ అఫైర్స్. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం అనేది శాసనాలు చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్. అలాగే కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా మీద కొన్ని, అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకి సంబంధించి ఏమో ఈ యొక్క కాన్కరెంట్ లిస్టులో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగ డివిజన్ ఆఫ్ పవర్స్ అనమాట, కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అధికారాలను 3 రకాలుగా విభజించడం జరిగింది. అలాగే రెసిడ్యువరీ పవర్స్ అంటే ఏంటంటే, రెసిడ్యువరీ పవర్స్ మీన్స్ అవశిష్ట అధికారాలు ది విచ్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది అబోవ్ 3 లిస్ట్. కేంద్ర జాబితాలో, యూనియన్ లిస్టులో, స్టేట్ లిస్టులో, కాన్కరెంట్ లిస్టులో లేనిటువంటి అంశాలన్నీ కూడా రెసిడ్యువరీ పవర్స్ అంటే ఈ యొక్క అవశిష్ట అధికారాల్లో చేర్చడం జరిగింది. సో దీని గురించి మనం ఆల్రెడీ యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్లో మనం చెప్పుకున్నాం. అట్లాగే టెన్షన్ ఏరియాస్ ఇన్ ది యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. ది మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్, అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వివాదాలు వస్తాయి అంటే ఈ గవర్నర్లను నియమించడం విషయంలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ కొన్ని కమిషన్స్ కూడా అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్, గవర్నర్ని ఎలా నియమించాలి అనేటువంటి విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. ది గవర్నర్స్ డిస్క్రిమినేటరీ రోల్ ఆఫ్ ది గవర్నర్స్. సో ఈ గవర్నర్లు ఎప్పుడైతే పక్షపాత ధోరణి వినియోగిస్తారో వాళ్ళ యొక్క అధికారాన్ని, అప్పుడు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. అలాగే యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356 ఇన్ ది స్టేట్స్, అంటే రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి, ఇది అవసరమైనప్పుడే ఉపయోగించాలని కూడా సర్కారియా కమిషన్ సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ది డిస్క్రిమినేషన్ ఇన్ ది ఫైనాన్షియల్ అలొకేషన్స్ టు ది స్టేట్స్, అంటే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కనుక సరైనటువంటి సహకారం ఇవ్వకపోయినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ది రోల్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ది అప్రూవింగ్ ది స్టేట్ ప్రాజెక్ట్స్, ఈ రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కనుక ఈ ప్రణాళికా సంఘం ఇచ్చేటువంటి ఈ యొక్క సూచనలు అనుగుణంగా ఈ యొక్క నిధులు వస్తూ ఉంటాయి. అవి సక్రమంగా లేకపోతే ఆ కేంద్ర రాష్ట్రాల మధ్యలో కూడా టెన్షన్ అంటే ఉద్రిక్త పరిస్థితులు అనేటువంటి ఏర్పడతాయి. అండ్ యూజ్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఈ అఖిల భారత సర్వీసులు అనేటువంటి యొక్క పాత్ర కూడా కీలకంగా ఉంటాయి. సో కొన్ని కేంద్ర సర్వీసులు అనే వాటిని ఇంకెక్కువ పెంచాలని కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని కమిషన్స్, సర్కారీ కమిషన్స్ లాంటివి. అలాగే యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ ది పొలిటికల్ పర్పసెస్, ఈ రాజకీయ పరంగా ఉన్నటువంటి అంశాల మీద ఈ ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకోవడం కూడా, అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఈ యొక్క మీడియాను ఉపయోగించుకోవడం వల్ల కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తున్నాయని మనం తెలుసుకోవచ్చు. సో డిమాండ్ ఫర్ స్టేట్ అటానమీ, ఇవన్నీ కనుక ఉంటే ఆ రాష్ట్రాలు స్వయం ప్రాతిపదిక మీద ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. సో అలాంటివన్నీ లేకుండా ఉండడానికే ఈ కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్స్ గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. అందులో ముఖ్యమైనటువంటిది సర్కారియా కమిషన్.